దేవుని పిల్లలారా, గృహ ప్రవేశం లేదా గృహం లేదా మరొక మాటే నివాస స్థలం. భూమి మీద మనిషి పరలోకంలో ఉన్న కన్నతండ్రి కుమారుడిగా కుమార్తెగా ఈ లోకానికి ప్రవేశించాడు. తల్లి గర్భంలో దేవుడు కట్టిన ఈ దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన మనిషి ఈ లోకంలో ఒక 60, 70, 80 సంవత్సరాలు ఉంటాడు. ఈ 60, 70 సంవత్సరాలు ఉండడానికి దేవుడు ఈ ప్రకృతిని సిద్ధం చేశాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాము పుట్టక మునిపే భూమి మీద మనిషి బ్రతకడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడి ప్రకృతిలో సిద్ధం చేశాడు. కనుక ఈ ప్రకృతిలో మనం ఏది వసతిగా అనుభవిస్తున్నా కూడా అదంతా పరలోకపు కన్నతండ్రి ప్రేమ అని ముందుగా మనం అంతా గుర్తించాలి. ఈరోజు గృహం, మరి తిమోతి గారి గృహం ఏదైతే ఉందో ఇది కూడా దేవుడు వారిని ప్రేమించి ఇచ్చాడు. వారు కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతికి ఆ గృహంలో ఉంటూ దేవుడి సేవ జరిగించాలి, దేవుడి పని జరిగించాలి, దేవుడి కొరకు జీవించాలి. ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినా కూడా కేవలం అది దేవుని పని కొరకు ఇస్తున్న స్థితే అని గమనించటం ఎప్పుడు కూడా క్రైస్తవ ఆత్మీయ జీవితానికి క్షేమకరం. అయితే బైబిల్లో ఒక మాట ఎక్కువగా గృహప్రవేశాల సందర్భంలో బైబిల్లో నుండి చూపిస్తారు. నిజానికి ఆ పదం, ఆ మాట, దానిలో ఉన్న ఆంతర్యం ఈరోజు మనం చక్కగా బైబిల్లో నుండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. భూమి మీద మనిషి నేను ఇందాక మాట్లాడినట్టుగా ఉండేది కొద్ది కాలం, 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. బైబిల్ చెప్పింది ఇది. అంటే ఒక మనిషి ఒక 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తాడు. ఇతడు రాత్రింపగళ్ళు కష్టపడినా, ఎంత ప్రయత్నించినా ఈ 60, 70 సంవత్సరాలు ఈ జానుడు పొట్టను పోషించుకోవడానికి, ఈ దేహం పైన ఉండే వస్త్రాలు ధరించుకోవడానికి, అలాగే తాను ఉండడానికి ఒక గృహం, ఇంతకు మించి భూమి మీద మనిషికి అవసరమైనవంటూ ఏమీ లేవు. దీనికోసం మనిషి పరితపిస్తూ ఉంటాడు. భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, దేవుడు ఎలా బ్రతకమని చెప్పి ఈ లోకానికి పంపించాడు అన్నది మనం ఆలోచిస్తే బైబిల్లో మనం భూమి మీద బ్రతికిన భక్తుల జీవితాలను దేవుడు కళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళెవరు కూడానండి భూమి మీద భక్తుడిగా పిలువబడిన ఏ భక్తుడు కూడా భూమిని కానీ, భూమి మీద ఉన్న వాటిని కానీ, ఈ లోకాన్ని కానీ ఎక్కువగా ఆశించిన వారుగా కనపడరు. వారు బ్రతికిన కొద్ది కాలం కూడా వారు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడిని ఎలా మహింపరచాలి అని ఆలోచించారు. ఉదాహరణకి అబ్రహాం గారికి దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం మొత్తం ఇచ్చినా కూడా ఆయన ఎక్కడ బ్రతికాడని బైబిల్లో రాయబడి ఉంది మనం చూస్తాం. ఎక్కడ బ్రతికాడంట? గుడారంలో బ్రతికాడా? దేశం మొత్తాన్ని దేవుడు అప్పగించిన గుడారంలో ఎందుకు బ్రతికాడు అంటే నిలువరమైన పట్టణం ఇది కాదు, భూమి మీద మనిషి ఉండే శాశ్వతమైన నివాస స్థలం ఇది కాదు, మరో ఏదో ఉంది అని గుర్తించగలిగాడు. కనుక భూమి మీద ఉన్న ఈ నివాస స్థలాలకి కానీ, భూమి మీద ఉన్న ఈ జీవితానికి కానీ వారు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మన బైబిల్లో చూస్తాం. బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు మనకి ఇదే కనబడుతుంది. ఇక యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చేసరికి ఆయన పలికిన మాట ఏంటంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. పుట్టినప్పుడు ఎక్కడ పెట్టారో యేసుప్రభుని మనకు తెలియదు కదా, ఎక్కడున్నాడు? పశువుల తొట్టెలో పరుండ పెట్టారు అని మనం చదువుకుంటాం. అంటే ఈ లోకాన్ని పెద్దగా ఆశించని వారుగా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెనక కనబడతారు. ఇప్పుడు మాట చెప్తాను ఈరోజు నేను. దేవుడు అనగానే మనిషి విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అంటే, మనం ఈ లోకంలో కొద్ది కాలం 60, 70 సంవత్సరాలు ఉండడానికి ఒక నివాస స్థలాన్ని మనం ఎలాగైతే వెతుక్కుంటున్నామో, పరలోకంలో ఉన్న దేవుడు తండ్రి కూడా తనకంటూ ఒక నివాస స్థలాన్ని కట్టాడు ఈ భూమి మీద. ఏంటి ఆ నివాస స్థలం? ఆ నివాస స్థలం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మన నివాస స్థలాలు మాకు ఇవ్వండి అని మనం దేవుడిని అడుగుతున్నాం. మేము ఉండాలి ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలి, మేము ఉండాలి క్షేమంగా, మేము ఉండాలి ఆనందంగా.
ఏమంటే నివాస స్థలం ఎందుకు కోరుకుంటారు మీరు చెప్పండి? అసలు నివాసం ఒక గృహం ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? ముందు ఇది తెలియాలి మనకి. ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? మేము మా పిల్లలము కాస్త చలికి, ఎండకు, వానకు మా దేహాలను ఏం చేయాలి? దాచుకోవాలి, కాపాడుకోవాలి. అంతేనా? కాస్త రెస్ట్, విశ్రాంతి కోసం. ఇప్పుడు తిమోతి గారు ఉన్నారనుకోండి, ఆయన ఏం పని చేస్తారు మీకు తెలుసు అందరికీ. ఉదయం వెళ్తాడు 5 గంటలకి ఆటో తీసుకొని, నడిపించి సాయంత్రానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి కదా, రెస్ట్ కావాలి కదా. అంటే మనిషి విశ్రాంతి తీసుకోవడానికి ఒకటి కావాలా? విశ్రాంతి స్థలం కావాలా మనిషికి? వెరీ గుడ్. బైబిల్లో మాట చూపిస్తాను, అందరూ బైబిల్ తీయాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనం జాగ్రత్తగా బైబిల్లో చదువుదాం. మనిషిని దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్న చూద్దాం బైబిల్ ఎంత బాగుంటుంది అంటే, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనంలో, అయితే సొలొమోను దేవుడి కోసం ఒక మందిరం కట్టించాడు, అయినను, ఈ మాట చూడండి ఎంత బాగుందో, నాకు భూమి మీద సొలొమోను బంగారపు దేవాలయం కట్టాడు అన్నాడు. ఆ తర్వాత వెంటనే అంటున్నాడు, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? మీరు నాకు మందిరము కట్టగలరా? ఇది ప్రశ్న, దేవుడి ప్రశ్న. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నెక్స్ట్, నా విశ్రాంతి స్థలమేది? ప్రశ్న. చూసారా, దేవుడు అడుగుతున్నాడు ఏమని? నా విశ్రాంతి స్థలమేది? మనందరికీ విశ్రాంతి స్థలాలు ఉన్నాయా? ఉన్నాయి. మనందరికి ఇల్లు ఉంది కదండి. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? విశ్రాంతి, రెస్ట్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు మరి దేవుడు విశ్రాంతి స్థలం ఏది? ఇది దేవుడు అడుగుతున్నాడు. నా విశ్రాంతి స్థలం ఏది? నా విశ్రాంతి స్థలం అంటే దేవుడు కూడా ఏం కావాలి ఇప్పుడు? విశ్రాంతి స్థలం. ఏమంటే విశ్రాంతి అనగానే చాలామంది ఎలా అనుకుంటారంటే నిద్ర ఒకటే అనుకుంటున్నారు. చాలామంది అలా ఆలోచించారంటే, నా విశ్రాంతి స్థలం ఏది అంటే, మనమైతే అలసిపోతామండి, నిద్రపోతాము. మరి దేవుడికి ఏం అలసట ఉంది నిద్రపోవడానికి? విశ్రాంతి అంటే నిద్ర ఒకటేనా? విశ్రాంతి అంటే నిద్ర ఒకటేనా? ఏమండి ఆయన ఏం చేస్తున్నారంటే, కట్టే ఆ కట్టడంలో దేవుడిని పెడితే అక్కడ ప్రశాంతంగా ఉంటాడా? మీకు అడుగుతాను. పోనీ జనం ఎవ్వరు లేని చోట, అదిగో దూరంగా ఒక కొండ మీద ఒక మందిరం కట్టేసి, పెద్ద బంగ్లా కట్టేసి, ఆ బంగ్లాలో మిమ్మల్ని పెట్టేసి తాళం వేసి ఇంటికి వచ్చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు? అక్కడ మీరు ఉంటారు కదా. అలాంటిది దేవుడికి ఒక గుడి కట్టో లేదంటే ఒక మందిరం కట్టో, అందులో దేవుడిని పెట్టి అక్కడ దేవుడు ప్రశాంతంగా ఉంటాడా? అక్కడ ఉంటాడా దేవుడు అసలు? అందుకే ప్రశ్న ఏంటంటే, దేవునికి విశ్రాంతి స్థలం ఏది? ప్రశ్నను చూడండి, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దేవుడికి విశ్రాంతి స్థలం ఏది? అసలు దేవుడు ఎక్కడుంటాడు? ఈ మానవ జాతిని అంతా కలిగించిన దేవుడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త అసలు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో మీరు ఎప్పుడు కూడానండి ఈ గృహప్రవేశాలకి ఎక్కువగా ఒక వచనం చదివిస్తారు. నిజానికి ఆ వచనం యొక్క భావం వేరు, ఆ వచనం యొక్క అర్థం వేరు. చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 127 కీర్తన 1వ వచనం మీరు చూడండి. కీర్తనల గ్రంథం 127 కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇక్కడ కరెక్ట్గా ఏ పదం కనపడింది చెప్పండి అక్కడ మీకు? ఇల్లు అనగానే మన వాళ్ళు చాలా మంది అని ఏంటంటే గృహప్రవేశానికి వాడేశారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటే మా ఇల్లు యెహోవా కట్టించాడు అంటున్నారు. యెహోవా ఆ నామమే చాలా బలమైన నామం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే యెహోవా కట్టే ఇల్లు. ఏమండి ఈరోజు మనం రిబ్బన్ కటింగ్ చేస్తున్న తిమోతి గారి ఇల్లు కాదు, జాగ్రత్తగా వినాలి. యెహోవా కట్టిన ఇల్లు అది. ఇవి వీటిని ఏమంటారు తెలుసండి? ఈ బిల్డింగ్స్ని, ఈ కాలనీ పేరేంటి చెప్పండి? ఇందిరమ్మ కాలనీ. కాలనీ పేరు ఇందిరమ్మ కాలనీ. ఈ ఇల్లులన్నీ కట్టించింది ఎవరో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టి మా ప్రజలకు ఇస్తే నువ్వు బైబిల్లో పట్టుకొచ్చి ఏమంటున్నావు? యెహోవా కట్టించాడా? యెహోవా కట్టించాడా? కాదండి.
యెహోవా కట్టించిన ఇల్లు వేరు. అలాగని ఈ ఇంటి గురించి కాదా వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. తర్వాత ఏముంది అక్కడ వెంటనే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా కట్టించని ఎడల దాన్ని ఎవరైనా కట్టాలనుకుంటే వారి ప్రయాస వ్యర్థమవుతుంది అన్నాడు. ఏంటండి ఆ యెహోవా ఇల్లు? దేవుడి ఇల్లు ఏంటి? దేవుడి నివాస స్థలం అని చెప్పాను కదా. దేవుడు కట్టుకునే ఇల్లు. దేవుడు కూడా భూమి మీద తాను నివాసం ఉండడానికి ఒక ఇల్లు కట్టాడు. అది మనం కట్టుకునే ఇల్లు కాదు, ఇది మనం ఉండడానికి మనుషులు కట్టుకుంటున్న ఇల్లులు ఇవి. ఏంటండి యెహోవా కట్టిన ఇల్లు అంటే? మరొక చోట దాని గురించిన ప్రస్తావన దేవుడు బైబిల్లో చేశాడు. బైబిల్ అందుకే ఒక పుస్తకం దగ్గర ఒక వచనం చదువుకుని ఆ వచనాన్ని మానవ మట్టి మెదడులో పుట్టిన ఆలోచనను ఆ వచనానికి జోడించకూడదు. బైబిల్ అంటే ఇది. ఎందుకంటే వాక్యం ఎలా చదవమని బైబిల్ చెప్పింది అంటే, యెహోవా వాక్యము కొంత అచట కొంత ఇచట మీకు వచ్చును. యెషయా గ్రంథంలోని మాట ఇది. బైబిల్ని ఎలా చదవమని చెప్పాడు దేవుడు అంటే, వాక్యం కొంత అచ్చట ఉంటుంది, కొంత ఇచ్చట ఉంటుంది. ఆ రెండింటిని కలిపితేనే దేవుడి మనసునికి అర్థమవుతుంది. ఏంటండి మరి యెహోవా కడతన్న ఇల్లు? మన మట్టి గోడలు, సిమెంట్ ఇటుకలు, రేకు, ఏమండి తర్వాత స్లాపులు, ఈ ఇంటి గురించి దేవుడు మాట్లాడింది కాదు అది. దేవుడు కడతన్న ఇల్లు వేరు. ఏంటా ఇల్లు? ఇంకో చోట ఉంటుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మీరు జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, మళ్ళా వచ్చింది చూడండి ఇల్లు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు దేవుడి యొక్క ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంట. ఎక్కడుందండి దేవుడి ఇల్లు? ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఇల్లు కట్టడం అయితే ఆ కట్టడానికి ఏమన్నా యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నంతకాలం కాపలా కాసాడా? నమ్మకంగా ఉండటం అంటే అప్పుడప్పుడు చూడండి, ఏమంటే ఇల్లు తాళం వేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు తాళాలు ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వాళ్ళకి. పక్కోళ్ళకి మనకి బాగుందని కూడా తాళాలు ఇస్తారు. వాళ్ళకి మీకు గొడవైందని కూడా తాళాలు ఇస్తారా? ఎందుకు ఎవరు? నమ్మకం లేదు. ఎక్కడో 2 వీధుల అవతల మీ చెల్లో మీ అక్క ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు తాళాలు. అక్క ఇల్లు జాగ్రత్త. నమ్మకం అంటే ఇల్లు అప్పగించాలంటే ఏముండాలి? నమ్మకం. ఇక్కడ మీరు జాగ్రత్తగా వచనాన్ని గమనిస్తే, అయితే ఆయన దేవుని కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి ఒక ఇల్లు ఉందంట భూమి మీద, జాగ్రత్తగా వినాలి. దేవుడికి ఒక ఇల్లు ఉంది భూమి మీద. ఆ ఇంటి మీద కుమారుడైన యేసుక్రీస్తుల వారు నమ్మకంగా ఉన్నాడు. ఏంట ఇల్లు? కట్టడాలు కాదండి. దేవుని ఇల్లు అనగానే ఈ దేహాలు, ఈ మానవ దేహాలు. కింద చెప్తాడు చూడండి వెంటనే అక్కడ, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అండర్లైన్ చేసుకోండి. ఇల్లు వచ్చింది చూడండి బయటికి. దేవుడు చెప్పిన ఇల్లుదే. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. భూమి మీద ఉన్న మానవ దేహాలే దేవునికి ఇల్లులు. ఇప్పుడు మీరు అక్కడ కీర్తన గ్రంథంలో చెప్తున్న మాట ఏమాట? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏంటి ఇప్పుడు యెహోవా కడతన్న ఇల్లు? మనమే ఆయన ఇల్లు అంటే ఇప్పుడు దేవుడు కడతన్న ఇల్లు లేవు చెప్పండి. మానవ దేహాలు. ఎక్కడ కడతాడు దేవుడు వీటిని? తల్లి గర్భంలో కడతాడు. ఒకవేళ దేవుడు కట్టడం మానేస్తే భూమి మీద ఉన్న ఏ నరమాత్రుడైనా ఆ దేహాన్ని కట్టగలడా? అవయవాలను ఇవ్వటం భూమి మీద నరమాత్రుడి వల్ల అవుతుందా? మనుషుల వల్ల అవుతుందా? అదే అంటున్నాడు అక్కడ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒక అబ్బాయిని ఒక అవిటివాడిగా దేవుడు పుట్టించాడు అనుకోండి, ఒక కాలుతోనే. ఎవరైనా భూమి మీద ఉన్న ఏ మనుషులైనా, ఏ శాస్త్రవేత్త అయినా, ఏ ప్రధానైనా, ఏ ధనవంతుడైనా ఒక కాలు తయారు చేసి ఆ అబ్బాయికి అతకగలడా? కట్టించగలడా? భూమి మీద ఉన్న ఏ నరమాత్రుడైనా ఒక కాలు చేయగలడా? ఒక చెయ్యి చేయగలడా? మీరు ఆలోచించండి. అంటే అవయవాలేవి కూడా మనుషులు చేయలేరు. కనుక దేవుడు కడతన్న ఇల్లు ఏంటంటే, యెహోవా కడతన్న ఇల్లు ఏంటంటే మానవ దేహము. మనమే ఆయన ఇల్లు. ఒక ఆన్సర్ వచ్చింది. దేవుడు ఇల్లు ఏంటి ఇప్పుడు భూమి మీద? మానవ దేహం. జాగ్రత్తగా వినాలి.
ఇప్పుడు మానవ దేహం దేవుడికి ఇల్లు అయినప్పుడు దేవుడు నివాస స్థలం కూడా అదే అవుతుంది కదా. నేను ప్రారంభంలో చెప్పాను కదా, తిమోతి గారు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, దేనికోసం? విశ్రాంతి కోసం. అపోస్తుల కార్యాలు 7:47లో దేవుడు ఒక ప్రశ్న అడిగాడు, ఏమని? నా విశ్రాంతి స్థలం ఏది? మీరు కడుతున్న ఈ కట్టడాలు ఉన్నాయి చూశారు, ఈ కట్టడాల్లో నేను ఉండను. ఇప్పుడు అక్కడికి రండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47వ వచనానికి మీరు ఇప్పుడు రండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి. సొలొమోను తర్వాత చాలా మంది అక్కడక్కడ చాలా చిన్న చిన్న మందిరాలు కట్టారు. ఇవన్నీ మీరు కట్టిన మానవ హస్తకృతములైన మీ చేతులతో కట్టిన భూమి మీద ఉన్న మందిరాలన్నీ కూడా ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అనగానే దేవుడు సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో ఏమనం చెప్పండి అక్కడ చివరిగా? నివసింపడు. బైబుల్ నివసింపడు. మనిషి చేతులతో కట్టి అందులో నువ్వు ఉండు అంటే అందులో దేవుడు ఉండడు. ఇది తెలియకండి చాలా మంది, ఇది మందిరం అది మందిరం అది మందిరం, ఇదిగో ఇందులో దేవుడు ఉన్నాడు అందులో దేవుడు ఉన్నాడు, అది కట్టడాల్లో దేవుడు ఉండడని బైబిల్లో ఉన్న తర్వాత కూడా ఇదిగో ఇది దేవుడు మందిరం అని చెప్తున్నారు. తప్పు, చెప్పకూడదు అలాగా. కొత్త నిబంధనలో తేల్చేశాడు కదా, మరి పాత నిబంధనలో కట్టాడు కదండి మందిరం, అక్కడ దేవుడు ఉండడానికి కట్టిన మందిరం కాదు అది. బైబిల్ బాగా చదువుకోవాలి. కేవలం ధూపం వేయడానికి ఆ మందిరం, దేవుని పేరట ప్రార్థనలు చేసుకోవడానికి మాత్రమే ఆ మందిరం. అందులో దేవుడు ఉండడు. ఆయన నివాస స్థలం మనిషి చేతులతో కడతన్న కట్టడాలు కాదు. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా చెప్పాడు చూడండి బైబిల్లో. నా నివాస స్థలం ఏది అని ప్రశ్నేసి నువ్వు కడుతున్న ఈ కట్టడాలను నువ్వు పొరబడతావేమో, అవన్నీ నా హస్తకృతములే కావా అని సర్వోన్నతుడు చెప్తున్న ప్రకారము మనుష్యుడు కట్టిన స్వహస్తాలతో కట్టిన కట్టడాలలో ఆయన నివసింపడు. ఎంత క్లియర్గా ఉంది బైబిల్. మీకు మాట్లాడుతాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది దేవుడు చెప్పిన ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థం అవ్వదు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంటిని మీరు ఎలా కట్టుకుంటారు? మీకు ఇష్టమైనట్టుగా కట్టుకుంటారు. జాగ్రత్తగా వినాలి. మీ ఇంటిని మీరు ఎలా కట్టుకుంటారు? మీకు ఇష్టమైనట్టుగా. కిచెన్ మీ ఇష్ట ప్రకారం ఉండాలి. అలా కాకుండా మీకు ఎరుపు రంగు టైల్ ఇష్టం, మేస్త్రి గారు బ్లూలంగా అతికిచ్చేసారు అనుకోండి, ఏమంటారు? ఈ రంగు మాకు ఇష్టం లేదండి, కిచెన్ బల్ల అంత హైట్ ఉండకూడదండి, సెల్ఫ్లు ఇటు పక్కన ఉండకూడదండి, కిటికీ ఇటు పక్కన రాకూడదండి. చూసారా, మార్చేస్తాడు మనిషి. ఎందుకు? నా ఇల్లు ఎలా ఉండాలి? నా ఇష్ట ప్రకారం ఉండాలి. తిమోతి గారు డోర్లు 2 సార్లు మార్చాడు, అందుకని ఎక్స్ట్రా ఖర్చు అయింది 10,000. డోర్ పెట్టేసిన తర్వాత ఎవరో వచ్చి ఇదేంటి పుట్టు డోర్ పెట్టామన్నారంట. అప్పటి వరకు ఆయనకి బాగానే ఉంది. ఎవరో అన్నారు వచ్చి పుట్టు డోర్ పెట్టామనగానే, అయ్యో పుట్టు డోర్ పెట్టేశానా, పీకేండి మేస్త్రి గారు. చూసారా, ఎవరో అన్నారు ఇది బాగోలేదని పీకించేసారు అంతే. ఆ డోర్ పీకారు, మళ్ళీ ఇంకో డోర్ వచ్చింది. ఏమంటే కిచెన్ ఎలా ఉంటే బాగోలేదండి, కొంచెం సెల్ఫ్లు కావాలి, సెల్ఫ్లు వచ్చాయి. నేను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అంటే పక్కనే ఉన్నాను కదా, వాళ్ళు చేసినవన్నీ చూశానండి. బాత్రూమ్ ఇలా ఉండకూడదు, ఇంకో డోర్ ఉండాలి, నాకు సెల్ఫ్లు ఇక్కడ ఉండాలి, డోర్ ఇలాగ ఉండాలి. తర్వాత ఇంటి బయట బాత్రూమ్కి వెళ్ళే దగ్గర గోడ లేదు, గోడ పైకి లేచిపోవాలి, మేము ఎవరు కనపడకూడదు బయటికి. ఇవన్నీ ఎవరిష్టాలండి? వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పట్టుకెళ్ళి మిమ్మల్ని పెట్టారనుకోండి, మీరు ఉంటారా? ఏమన్నా ఆడపిల్లలు అలాగ ఉంటారంటే, వీళ్ళకి నచ్చిన కిచెన్ అండి ఇంకొకరికి నచ్చదు, వాళ్ళకి నచ్చిన కిచెన్ వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఇంకొకరిని నింపామనుకోండి, ఇవన్నీ కొలగొట్టండి, డోర్ ఎక్కడ ఎట్టండి అంటది ఆవిడ, కొత్త ఆవిడ వస్తే మళ్ళీ. ఎందుకు? ఎవరిల్లు వాళ్ళు మనసుకు నచ్చినట్టుగా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏం చేస్తారు? కట్టుకుంటారు. ఇప్పుడు దేవుడి విషయంలో మనిషి ఎలా ఆలోచించాడంటే, నేను ఒక రేక్ షెడ్ వేస్తాను, పైన రేక్ వేసేస్తాను, కిటికీలు ఎడతాను, డోర్ ఎడతాను, అందులో నువ్వు కూర్చుండిపో అంటున్నారు దేవుడిని. ఉంటాడా? నీ రేక్ షెడ్లో దేవుడు ఉంటాడా? అక్కడ సొలొమోను బంగారపు దేవాలయం కడితేనే ఏమంటున్నాడు అక్కడ? హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. మనుషులు కడతన కట్టడాలలో దేవుడు ఉండడు.
మరి ఏదండి దేవుడు నివాస స్థలం అంటే? హెబ్రీ 3:6 చెప్పాడు కదా, మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆయన ఇల్లు కదా, మనం మన ఇష్ట ప్రకారం తయారయ్యామా, మనల్ని ఆయన ఇష్ట ప్రకారం కట్టాడా? ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి. నేను ఉన్నానండి, మా అమ్మ నాన్నలు నాకు 6 అడుగులు కొడుకు పుట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారా? కాదు. ఎవరు నిర్ణయించారు చెప్పండి? దేవుడు. నాకు ఏ కలర్ ఉండాలి? ఎవరు నిర్ణయించారు? దేవుడు. నా రూపం ఎలా ఉండాలి? ఎవరు నిర్ణయించారు? దేవుడు. నాకు ఎలాంటి కళ్ళు ఉండాలి, ఎలాంటి చెవులు ఉండాలి, ఎలాంటి కాళ్ళు ఉండాలి, ఇవన్నీ నేను నిర్ణయించుకోలేదు, మా అమ్మ నాన్నలు నిర్ణయించలేదండి. ఎవరు నిర్ణయాలు ఇవన్నీ? దేవుడివి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నా ఇష్ట ప్రకారం నేను దేహాలను కడతాను, ఆ దేహాలలో నేనుంటాను. ఇప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. అర్థమవ్వలేదండి. బైబిల్లో ఉన్న దేవుడి మనసు అర్థమయ్యేటట్టుగా చెప్పలేదు, గజిబి చేశారు మనుషుల్ని. దేవుడిని మనుషులకు అర్థమవనివ్వటం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము, ప్రతి చోట ఏ పదం వస్తుంది? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలు ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత బాగుంది చూడండి. నేను వారి మధ్యలో నివసింతును. దేవుడి నివాస స్థలం ఏది ఇప్పుడు? దేవుడి విశ్రాంతి స్థలం ఏది ఇప్పుడు? దేవుడు తల్లి గర్భంలో కట్టుకున్న దేహమే దేవుడికి ఆలయం. 3వ అధ్యాయంలో కూడా మంచి మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 1 కొరింథీ అండి. 1 కొరింథీ 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం. 1 కొరింథీ 3:16 చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. చూసారండి, ప్రతి చోట ఏమంటున్నాడు? ఆలయం 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 అనగానే ఏమంటున్నాడు? మీరు మీరు మీరు. మనం ఎక్కడ పరిగెడతాం? దేవుడు ఆలయం అనగానే మనం ఎక్కడ పరిగెడుతున్నాం? మీరు ఓపెన్గా చెప్పండి. పిల్లలకి గుండు కొట్టించినాక ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? మెదక్కే దగ్గర కదా. ఆంధ్రాలో ఉన్నారనుకోండి గుణదలు వెళ్ళిపోతారు. కొంచెం పర్సలు ఆగుందనుకోండి ఎరుసలేం వెళ్ళిపోతున్నారు. మీరు ఆలయం అని దేవుడు చెప్తుంటే చుట్టూతో ఉన్న కట్టడాలను ఎత్తుక్కుంటున్నాడు మనిషి. లేఖనాన్ని నమ్మవా? వాక్యాన్ని నమ్మవా? ఏమండి, మీ అందరికీ చెప్తున్నాను, నేను క్రైస్తవుని పేరు పెట్టుకుని బైబిల్లో మీరు ఆలయం అన్న తర్వాత అది నువ్వు ఆలయం అంటున్నావంటే నువ్వు దేవుడి మాటను మీరిన వాడవే, ఆజ్ఞ అతిక్రమించిన వాడవే. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. పాపానికి వచ్చే జీతం నరకం. అందుకే బైబిల్ నేర్చుకోమని చెప్తాం మేము. బైబిల్లో దేవుడు రాసిన సంగతులు నీకు అర్థం కానప్పుడు నువ్వు తప్పు చేసేస్తావు, నువ్వు మీరేస్తావు వాటిని. ఎప్పుడైతే నువ్వు మీరావో దేవుడి ఎదుట నేరస్తుడిగా నిలబడతావు. మీరు దేవుని. ఇప్పుడు ఇదే 1వ పత్రికలో ఉన్నారు కదా, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి మీరు 6వ అధ్యాయం కూడా చూసుకోండి. అక్కడ పక్కనే 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడు చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 6:18. 18 చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం. ఇదిగో మీ దేహాలతో వ్యభిచారం చేస్తే నేను ఊరుకోను. కారణం ఏంటంటే అవి నేను ఉండడానికి కట్టుకున్న పవిత్రమైన దేహాలవి. వాటితో మీరు వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధాలు, నరహత్యలు, మోసాలు ఇవన్నీ చేయకండి. నా దేహంతో అది నాది, పవిత్రంగా ఉంచండి దాన్ని అని 19వ వచనంలో చెప్తాడు చూడండి. ఎందుకు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీ దేహం దేవుడు ఆలయం అని మీకు ఎరగరా? మీరు ఎరగరా అంటే ఎవరిని అడుగుతారు చెప్పండి? నీకు తెలీదా అని ఎవరిని అడుగుతారు? తెలియని వాళ్ళను. మీ దేహమే
దేవుడికి ఆలయం అన్నాడు. ఇప్పుడు ఒకటి విషయం, ఇన్ని వచనాలు తిరిగితే మీకు అర్థమైంది ఒకటే. ఏంటి మీకు ఏం అర్థమైంది చెప్పండి? దేవుడి నివాస స్థలం ఏది? ఇప్పుడు తిమోతి గారు రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత తిమోతి గారి నివాస స్థలం ఏది అంటే ఏం చెప్తారు? బౌరంపేట బిల్డింగ్ నెంబర్ 107, దానికి ఏదో 22, 23 నెంబర్ ఉంటుంది. ఇందిరమ్మ కాలనీ, ఏమంటే బాచుపల్లి అడ్రస్ చెప్తాం కదా. మరి ఇప్పుడు దేవుడి నివాస స్థలం ఏది? మనం కదండి. ఇప్పుడు మాట్లాడుతాను, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ముగించేస్తాను, ఇక చివరిలో ఉన్నాం. తిమోతి గారిని ఇక్కడ నిలబెట్టి మీరు ఇల్లు కొన్నప్పుడు ఓపెనింగ్ ఎందుకు చేయలేదని అడగండి. అతను కొని ఇల్లు 2 నెలలు అవుతుంది, కొన్న రోజు ఓపెనింగ్ ఎందుకు పెట్టలేదని అడగండి. ఏం ఆన్సర్ చెప్తాడు చెప్పండి? పోనీ మీకు తెలిసింది చెప్పండి, ఏం ఆన్సర్ చెప్తాడు? మేము రావడానికి అది బాగోలేదండి అంటాడు. అవునా? రావడానికి ఏం లేదు, బాగోలేదు, గోళ్ళు బాగోలేదు, ఫ్లోరింగ్ బాగోలేదు, బాత్రూమ్ కంపు వస్తుంది. అంటే మనిషి నివాసం ఉండడానికి, నివాసం ఉండే స్థలం ఎలాగ ఉండాలి? నీట్గా ఉండాలా? ఇప్పుడు మీరు పైకి వెళ్తారు కదా, పక్కిల్లు చూడండి, ఈ నీళ్ళు చూడండి. పక్కిల్లు ఎలాగుంటుంది తెలుసా? భయంకరంగా బూజు పట్టేసి, డస్ట్ పట్టేసి, పెయింట్ వెలిసిపోయి, ఏమంటే ఎక్కడికక్కడ గోడలు కూలిపోయి అలాగుంటుంది. ఈ నీళ్ళు చూడండి ఎలాగుంటుంది? నీట్గా మొక్కు పెట్టి, పెయింట్ వేసి, ఏమంటే డోర్కి రిబ్బన్ కటింగ్ పెట్టి, చూడగానే ఎలాగుంటుంది? అందంగా, ఏమంటే చూడగానే అబ్బా భలే ఉందన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అంత అలా అందంగా ఉంటేనే కానీ అందులో మనిషి కాపురం చేయలేడా? చేయలేడు. ఇప్పుడు మాట్లాడుతాను, జాగ్రత్తగా నా వైపు చూడాలి. మానవ దేహం దేవుడి నివాస స్థలం, మానవ దేహం దేవుడికి ఏమంటే విశ్రాంతి స్థలం అయినప్పుడు ఈ మానవ దేహం కూడా దేవుడు ఉండాలంటే ఎలాగుండాలి? ఎలాగుండాలి? శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండటం అంటే మేము పొద్దున్న బాగా స్నానం చేసామండి, సెంటు కొట్టుకుని పౌడర్ వేసుకుని వచ్చామని అనుకుంటున్నారేమో. శుభ్రం అంటే దేవుడు చూసేది ఆ శుభ్రం కాదు. ఏ శుభ్రం? హృదయ శుభ్రం, అంతరంగ శుద్ధి. జాగ్రత్తగా వినండి, మనుషులకి దేవుడికి ఇదే తేడా అండి. ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడంటే మనిషి ఇప్పుడు అంటాడు తెలుసా? ఇదిగో నాకులకు మంచి షర్ట్ వేసుకుని, టై కట్టుకుని, చక్కగా జుట్టు దూకుని, నీట్గా ఉన్నాడని కూడా షేవింగ్ చేసుకుని, అబ్బా భలే ఉన్నాడండి అంటాడు. ఈ భలే ఉన్నాడని మనిషి అంటున్నాడు, దేవుడు అంటాడా? దేవుడు అంటాడా? దేవుడు పై రూపాన్ని చూడ్డు. దేన్ని చూస్తాడు? హృదయం. అంతరంగంలో కల్మషం, అంతరంగంలో దుష్టత్వం, అంతరంగంలో ఏమండి పగ, కక్ష, క్రోధం, ఏమండి అల్లరి, లోపల ఒక భయంకరమైన నేర పూరితమైన ఆలోచనలు మనిషి కలిగి ఉన్నాడు అనుకోండి. ఆ హృదయాన్ని చూసిన దేవుడు ఏమంటాడు అంటే వీడు మంచోడు కాదు. దేవుడు కౌంట్ చేసేదండి, పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మనల్ని కౌంట్ చేసేది దేవుడు హృదయాన్ని బట్టి, రూపాన్ని బట్టి కాదు. పైకి చూడండి మనుషులు ఎలా ఉంటారంటే కనపడగానే అన్నా వందనాలు అంటారు నవ్వుతూ, వెనక లోపలే ఉంటుంది తెలుసండి, పళ్ళు కొరుకుతూ ఉంటుంది లోపల హృదయం. తెలుసా? మనుషులు ఎలా ఉంటాడంటే మనిషిలో 2 రూపాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, మనిషిలో 2 రూపాలు ఉంటాయి. ఒక రూపం పైకి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది, ఒక రూపం వాడికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడప్పుడు పక్కలకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు 2 రూపాలు ఉంటాయండి మనిషికి. మనిషి ఎప్పుడు కూడా ముందున్న ఈ రూపాన్ని చూస్తాడు, దేవుడు మాత్రం లోపల ఉన్న ఆ రూపాన్నే చూస్తాడు. మనుషులు మంచోళ్ళు కదండి, పైకి నవ్వుతూ ఉంటారు, వెనకాల చేయవలసిన కుట్రలన్నీ చేస్తూ ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటాడు, వెనకాల లోపల తిడుతూ ఉంటాడు. దేవుడు పట్టేది ఏది అంటే లోపలదే. ఇది అసలు మనిషి అండి. మా కొంతమంది చూస్తున్నప్పుడు అండి మనిషి మాటలతో మాయ చేయటంలో దిట్టండి. ఈరోజు దిట్ట కదండి. అవతల ఉన్నవాడిని చక్కగా మాటలతో పొంగించి పొంగించి పూరి ఎలా ఉబ్బుతుంది నూనెలో కానీ అలా ఉబ్బించేస్తాడు. అలా అవతల ఉబ్బిస్తుంటే అలాగా చెట్టు ఎక్కిపోయి అబ్బా ఈడు అంత గొప్పడు లేడనుకుంటాడు కదండి. ఒకరోజు టైం చూసి చెట్టు ఎక్కిచ్చిన వీడే కింద ఏరు నరికేస్తాడు. అంత ప్రమాదం మనిషి. కానీ దేవుడు శుభ్రంగా నీ హృదయంలో ఉండాలి. దేవుడు నివాస స్థలంగా మన దేహం ఉండాలి అంటే దేహం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు తెలుసండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తున్నాడు. మనిషి యొక్క రోగాలన్నీ బయట పెట్టాడండి యేసుప్రభు. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినవి
మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి. జాగ్రత్తగా విన్నాడు. అపవిత్రత దేనిని బట్టి కలుగుతుందో యేసుప్రభు చెప్తున్నాడు. మనుషులు లోపల నుండి వస్తాయంట. ఏమొస్తున్నాయి లోపల నుండి చెప్తున్నాడు. లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఎన్ని వచ్చినాయండి బాబు మన లోపల నుంచి ఎన్ని వచ్చాయండి? ఎందులోంచి వస్తున్నాయండి ఇవన్నీ? హృదయంలో ఇన్ని ఉన్నాయా? మొహం మాత్రం ఎలా ఉంటా చెప్పండి? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని తెల్లగా నిగనగలాడుతూ ఉంటుంది. లోపలేమో ఎంత ఉంది? విషం, అహంభావం, అసూయ, మత్సరం. మత్సరం అంటే ఏంటో తెలుసండి? మత్సరం అంటే ఏంటో తెలుసా? మీ వాడుక భాషలో చెప్పాలంటే కుళ్ళుకుపోవడం అంటారు కదా, అది. ఎవరైనా కొంచెం బాగుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు? మొహం మీద వాళ్ళని ఏమనలేక పక్కన తిట్టుకోవటం. అదేనండి మత్సరం అంటే. అసూయ అనమాట. వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు. ఏమండి ఇవన్నీ కూడా మనిషి లోపల ఉంటాయంట. లోపల ఉంటాయి. యేసుప్రభు బలి చెప్పాడు చూడండి, లోపల ఉంటాయి. ఇవన్నీ లోపల ఉంటాయి. మనిషి మాత్రం బాగుంటాడండి. అంతరంగ శుద్ధి అని బైబిల్ పదే అంతరంగ శుద్ధి గురించే బైబిల్ బోధిస్తుంది. ఎందుకంటే దేవుడు నివాస స్థలంగా, దేవుడు ఉండవలసిన స్థానం ఏదంటే, నివాస స్థలం ఏది దేవుడికి? ఇప్పుడు హృదయం. ఆ హృదయం ఎంత కంపుతో ఉండిపోతే ఆ కంపులో దేవుడు ఉంటాడా? మీకు అందుకే చెప్పాను ప్రారంభంలో, తిమోతన్న ఇంట్లోకి రావడానికి 2 నెలలు ఎందుకు లేట్ చేశాడంటే, దాన్ని అంతా ఏం చేశాడు? శుభ్రం చేశాడు. దేవుడు మనలోనికి రావాలంటే మనం కూడా హృదయాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయండి. అపవిత్రత తీసేయండి, అసూయ తీసేయండి, ఏమంటే అల్లర్లు తీసేయండి, చెడుతనాలు తీసేయండి. దొంగతనాలు అంటే చూడండి అంత భయంకరమైన దొంగతనాలు. మనిషి ఈరోజు దొంగ కదండి. ఏమంటే మా విచిత్రం ఏంటంటే, కాలనీలోకి వచ్చిన తర్వాత మా సామాన్లను దుబ్బేస్తున్నారు. నేను ఎవరిని ఏమీ అంటం లేదండి, ఎందుకంటే మాకు దేవుడు తెలుసు. మాది ఏది ముట్టుకున్నా దానికి 10 శిక్ష ఎవడు ముట్టుకున్నాడో వాడి మీద పడుతుంది. కారణం ఏంటంటే, మా ఇంట్లోకి వస్తున్న ప్రతి వస్తువు కూడా దేవుడు ఇస్తున్నది. విచిత్రం ఏంటంటే, దేవుడికి వంట చేయడానికి పొయ్యికుంటే దాని మీద బర్ణలు దబ్బేశారు. ఏం ఉంచటం లేదండి, బయట పెడితే ఏం ఉంచటం లేదంటే, ఏమి లేదు వాడికి అంటే అది పరాయి సొమ్ము, నేను వాడుకోకూడదు, నేను తీసుకోకూడదు. వాళ్ళు పాపం ఎంత కష్టపడి కొనుక్కున్నారో దాన్ని. ఎవడో ఒక వస్తువు కొనుక్కున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు మా సైకిల్ దొంగతనం చేశారండి. అది నా కష్టార్జితం కాదు. ఎవరో ఒక ఆవిడ కష్టపడి నాకు పంపిస్తే, నేను చాలాసార్లు చెప్పాను, నా కష్టార్జితంతో, ఆవిడ కష్టార్జితంతో దాన్ని కొన్నాం. ఇప్పుడు తీసుకున్న అతనికి ఏమి ఫలం చెప్పండి? ఆ కష్టం అతన్ని శోధించదా? ఆ కష్టం అతని మీద నేరస్థాపన చేయదా? ఆ కష్టం అతన్ని పట్టుకోదా? సైకిల్ 2000 3000, ఈ కష్టం అంతకు డబల్ ఇంతై అతను ఉన్న దగ్గర దాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. భయం లేదు ఈరోజు మనిషికి. దొంగతనం చేయకూడదు, పక్కవాడిని ఆశించకూడదు, అన్యాయంగా ఎవరి కష్టాన్ని తీసుకోకూడదు. ఈ మనిషిలో ఈ మార్పు లేనప్పుడు ఈ మనుషుల హృదయాలు ఈరోజు దేవుడికి నివాస స్థలాలా? మీరు చెప్పండి. ఈరోజు క్రైస్తవులు, క్రీస్తు దగ్గరకు వచ్చిన క్రైస్తవులు అలాగే ఉన్నారు. క్రీస్తు పేరట బోధిస్తున్న బోధకులు అలాగే ఉన్నారు. హృదయాలు బాగోలేదు. పేరుకు నవ్వుతూ ఉంటారు, లోపల చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు. నరక శిక్షకు పాత్రులు. జాగ్రత్త. దేవుడు అనగానే ఆషామాషి కాదు, దేవుడు అనగానే ఆటలు కాదు, దేవుడు అనగానే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే భూమి మీద 60-70 సంవత్సరాలు నువ్వేం చేసినా ఊరుకుంటాడు. మరణం తర్వాత చేతులు కట్టుకుని యేసుక్రీస్తుల వారి ముందు నిలబడ్డప్పుడు నువ్వు చేసిన అక్రమాలన్నీ ఆ రోజు సాక్ష్యాధారాలతో సహా యేసుప్రభు విప్పుతున్నప్పుడు అందరి ముందు దోషులుగా నిలబడి తలదించుకొని ఆయన వేసిన నరక శిక్షకు పాత్రులమైపోతాం. బైబిల్లో ఏది రాసినా ఖచ్చితంగా 100కి 100% పాటించవలసిందే. హృదయశుద్ధి, మారు మనసు అని దేవుడు ఎన్నో మాటలు బైబిల్లో చెప్పినా కేవలం మనుషులన్నీ ఈరోజు వేషాన్ని మార్చారు తప్ప హృదయాలను మార్చలేదు, మనసులను మార్చుకోలేదు. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు చివరిగా ముగిస్తున్నాను. దేవుడు నివాస స్థలం, దేవుడు విశ్రాంతి స్థలం మానవ దేహం అయినప్పుడు, ఆ దేహంలో యేసుక్రీస్తుల వారు లేనప్పుడు ఎక్కడుండిపోయాడండి ఈ దేహాన్ని కట్టిన దేవుడు?
ఈ విశ్రాంతి స్థలాన్ని కట్టుకునే దేవుణ్ణి మనుషులు ఎక్కడ పెట్టారు? ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి, ముగిస్తాను ఇక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చూడండి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంట? తలుపు అంటే ఏ తలుపు అనుకుంటున్నారు? అది మన ఇంటి తలుపు కాదు, హృదయం అనే తలుపు. ఇప్పుడు హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తడుచున్నానంటే యేసుప్రభు లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. తలుపు గడియేసుందా, తీసుందా? తడుతున్నారంటే అర్థం ఏంటి? ఓపెన్గా ఉంటే వచ్చేసేవాడు కదండి. తడుతున్నారంటే లోపల ఎవరో ఉన్నారు, అంతేనా? ఇప్పుడు దేవుడి ఆలయంలో, జాగ్రత్తగా వినాలి ఇది, దేవుడి ఆలయంలో దేవుడు లేకుండా దేవుడు బయట ఉండి తడుతున్నాడంటే లోపల ఎవరున్నారు? ఎవరున్నారు? ఇప్పుడు తిమోతి గారిది కదండి ఇల్లు. నిజంగా ఆయన ఇల్లు కనుక ఇప్పుడు మనం పైకి వెళ్ళేసరికి డోర్లు ఎలాగుండాలి? యజమానుడు కింద ఉన్నప్పుడు ఇల్లు ఎలాగుండాలి? డోర్లు ఎలాగుండాలి? ఓపెన్లో ఉండాలి. ఎందుకంటే యజమానుడు కింద ఉన్నాడు కదా. ఈ లోపలికి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం మీరు 10 గంటలకు రండి, డోర్ కొట్టండి, ఏం చేస్తాడు? నిద్రపోతున్నాను ఎవరి టైంలో అంటాడు. ఆయన లోపల ఉంటే డోర్లు ఓపెన్ ఉంటాయి, బయట ఉంటే లోపల ఉంటే డోర్లు క్లోజ్లో ఉంటాయి, బయట ఉంటే ఓపెన్లో ఉండాలి యజమానుడు బయట ఉన్నప్పుడు. ఇప్పుడు యేసుప్రభు బయట ఉంటే తడుతున్నాడంటే లోపల ఎవరు దూరేశారు చెప్పండి? ఈ లోపల ఎవరు కబ్జా చేశారు దాన్ని? మానవుడికి తెలియని సంగతి ఏంటంటే భూమి మీద దైవశక్తి ఉన్నదన్నది ఎంత నిజమో దానికి ఆపోజిట్గా ఉన్నది ఏంటనుకుంటున్నారు? దుష్ట శక్తి, దెయ్యం కూడా ఉంది. ఈ మానవ దేహాలు దేవుడి ఆలయాలుగా దేవుడు ఉండడానికి కట్టుకుంటే ఆ మానవ దేహాలను ఈరోజు దుష్ట శక్తి ఆక్రమించి వాడిని ఎలా తయారు చేసిందంటే నరహంతకుడిగా, వ్యభిచారిగా, దొంగగా, దోచుకునేవాడిగా, ఏమంటే భయంకరమైన దురాశలు కలిగిన వాడిగా మనిషిని మార్చేసింది. యేసుప్రభు చూడండి అక్కడ ఏమంటున్నాడు? నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి అక్కడ ఏముంది? వెంటనే ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేస్తాం. అంటే నేను వాళ్ళలోకి వస్తాను, వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళతో పాటు నివాసం చేస్తాను. నన్ను బయటికి గెంటేశారు, తడుతున్నాను. నేను హృదయాన్ని ఓపెన్ చేయండి, లోపలికి వస్తాను. హృదయాన్ని ఓపెన్ చేయండి, లోపలికి వస్తాను. హృదయాన్ని ఓపెన్ చేయండి, లోపలికి వస్తాను. ఇక లోపల ఎవరున్నారు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ అండి, అన్ని బైబిలే చెప్పింది. బైబిల్ అన్నీ చెప్పింది. బైబిల్ రాక మనిషి ఈరోజు మానవ మృగంగా మారాడు, దేవుడికి చోటు ఇవ్వని వాడిగా మారాడు. ఏమండి? జాలి కలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా, దయ కలిగిన వాడిగా, దైవత్వాన్ని చూపించవలసిన మానవుడు ఈరోజు దుష్టత్వాన్ని, క్రూరుడిగా ఎందుకు కనపడుతున్నాడు అంటే లోపల కూర్చున్న ఇప్పుడు మీరు చదువుతున్న వచనంలో లోపల కూర్చున్న మహాశక్తి యొక్క ప్రభావం అది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదురించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తనను కనబరుచుకొనుచు దేవుని ఆలయములలో కూర్చుండును. అండర్లైన్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ ఎవరి గురించి అనుకుంటున్నారు? సాతాను గురించి. ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని ఆలయములలో కూర్చుండును. దేవుడి ఆలయం అంటే ఏమని చదువుకుంటున్నాం ప్రారంభం నుంచి మనం? మనుషులే, మానవ హృదయాలే. ఇప్పుడు దెయ్యం ఎక్కడ కూర్చున్నది? బైబిల్ ప్రకారం దెయ్యం ఎక్కడ కూర్చుందంట? దేవుని ఆలయం అనగా ఈ మానవ దేహాలను ఈరోజు దెయ్యం పట్టింది. అందుకే సాటి వ్యక్తి మీద ప్రేమ ఉండదండి, ఎప్పుడు పగే. లోపల దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మన అందరికీ తండ్రి ఒకరే కదండి, దేవుడు ఒకరే కదండి. దేవుడు ఒకటేనైనప్పుడు, అందరం ఆయన పిల్లలు అయినప్పుడు మీ మీద నాకు పగేంటి, నా మీద మీకు పగేంటి? నిజంగా లోపల దేవుడు ఉంటే. దేవుడు లేడు కనుకే వాళ్ళు వేరు అంటాడు, మనం వేరు అంటాడు. లోపల ఎవరు కూర్చున్నారు చెప్పండి? దెయ్యం కూర్చుంది. మీరు ఇట్టే పసిగట్టాలి. వాళ్ళు మనం అని వేరు చేస్తున్నాడు అంటే ఎవరు కూర్చున్నారు లోపల? దెయ్యం కూర్చుంది.
ఈరోజు మనిషి చూడండి, కులాల పేరట, మతాల పేరట వర్గాలుగా విడిపోయి కొట్టుకుని చచ్చేటట్టుగా సమాజాన్ని చీలిక చేసింది ఏంటో తెలుసండి? ఈ కంటికి కనబడిన ఒక చీకటి శక్తి, దెయ్యం మనిషిని ఆవరించి ప్రేమగా ఆప్యాయతగా అందరూ కలిసి ఉండవలసిన వాళ్ళనండి ముక్కలు 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 ముక్కలుగా విడగొట్టింది. ఏకం చేయడానికి యేసుప్రభు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తంతో పాపాలు కడిగి క్రైస్తవులారా మీరందరూ ఒకటే అంటే మళ్ళీ ఏళ్ళలోకి దూరింది. ఆ సంఘం, ఈ సంఘం, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. ఇది దైవమే, ఇది దైవమే. ఒకటే బైబిల్, ఒకటే క్రీస్తు, కానీ అందరూ కలిసి ఉండరండి. ఏంటనుకుంటున్నారు? ఇదంతా దెయ్యం, దెయ్యానికి చిహ్నాలు ఇవన్నీ. దైవత్వమా? అందరూ ఒకటే అంటారు. దైవత్వమా? అందరూ దేవుని పిల్లలమే కదా అంటారు. దైవత్వమా? అంతా సేవే కదా అంటారు. దైవత్వమా? అందరూ పరలోకానికి వెళ్ళాలి కదా అంటారు. దైవత్వం, దేవుడుంటే ఇది. దెయ్యం పడితే లక్షణాలు ఎలా ఉంటాయి? కనుక దేవుని పిల్లలారా, యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనిషి యొక్క హృదయములో నుండి వస్తున్నవే మనుషుడిని అపవిత్రుడిగా, దేవుడి ముందు నేరస్తుడిగా నిలబెడుతున్నాయి. అందులో మత్సరం, అసూయ, కలహం ఎన్ని చెప్పాడండి అక్కడ. కనుక ఇదంతా శుభ్రం చేసుకోకుండా దేవుడు మనలోనికి రాడు. దేవుడు మనలో లేకుండా, దేవుడికి మనలో స్థానం ఇవ్వకుండా మనం ఏవేవో దేవుడి పేరట చేస్తున్నా అవన్నీ కూడా భూమి మీద నిలబడతాయేమో తప్ప మరణం తర్వాత దేవుని ఎదుట తేలిపోతాయి. అవన్నీ రహస్యం అందలి, చీకటి అందలి పాపాలను ఆయన ఏం చేస్తాడంట? వెలికి తీస్తాడు, బయటికి తెస్తాడు. లోపల హృదయంలో ఉన్నవన్నీ కూడా తీర్పు దినాన్న బయటికి తెచ్చి మనం ఎలా జీవించాం భూమి మీద అన్నవన్నీ కూడా లెక్కలు అడిగేస్తాడండి దేవుడు. కనుక దేవుని పిల్లలుగా ఈ దేహం దేవుడిది, ఈ హృదయం దేవుడిది, అది దేవుడి నివాస స్థలం. కనుక ఈరోజు ఈ గృహంలోనికి వెళుతున్న ఈ కుటుంబం ఈరోజు మనకి నేర్పిస్తున్నది ఏంటంటే దేవుడి పేరట ఇది వాళ్ళ నివాస స్థలం అయితే మనం దేవుడి యొక్క నివాస స్థలం. అది శుభ్రంగా ఉంటేనే వాళ్ళు ఎలా వెళుతున్నారో మనం శుభ్రంగా ఉంటేనే దేవుడు కూడా మనలోనికి వస్తాడు. హృదయం నిండా కుళ్ళులు, కుతంత్రాలు పెట్టుకుని నేను దేవుడిలో ఉంటున్నాను, దేవుడు సేవ చేస్తున్నాను, దేవుడి దగ్గర ఉన్నాను, ఇదంతా కూడా భ్రమండి, ఒట్టి భ్రమ. ఇదంతా తేలిపోయే భ్రమ. ఇదంతా దేవుడి దగ్గర తేలిపోతుంది ఇదంతా. కనుక దేవుడి పిల్లలుగా ప్రేమ ఉందా, శాంతి ఉందా, సమాధానం ఉందా, చక్కగా సహోదర ప్రేమ ఉందా, ఇవన్నీ కూడానండి దేవుడు కోరుకుంటున్న లక్షణాలు. మీకు గలతీ పత్రికలో చివరిలో ముగిస్తూ దేవుడు గలతీ పత్రికను రాయించాడు. 5వ అధ్యాయంలో అక్కడ 2 చెప్తాడు, శరీర కార్యాలు, తర్వాత ఆత్మఫలాలు. మీకు తెలుసు కదండి శరీర కార్యాలు అని చెప్పి ఏం చెప్పాడు చెప్పండి? అక్కడ శరీర కార్యాలు భయంకరమైనవి, చాలా భయంకరమైన చెప్పాడు. శరీర కార్యాలు ఎలా ఉంటాయి అని చెప్తాడు. ఆ కిందకి జాగ్రత్త ఉంటుంది, అందులో అపవిత్రత ఉంటుంది, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఏమంటే చూసారు? ద్వేషాలు, ద్వేషం. తర్వాత కలహాలంటే ఏంటనుకుంటున్నారు? గొడవలు, కలహం పెట్టడం, గొడవలు పెట్టడం, కలహాలు. తర్వాత మత్సరము అంటే ఇది చెప్పాను కదా ఇందాకంటే, అసూయ. తర్వాత క్రోధము అంటే కోపం. ఇన్ని చెప్పాడండి. ఇవన్నీ శరీర కార్యాలు అంటాడు. ఏమండి ఈ పైన చెప్పిన లిస్ట్ అండి మనుషుల్లో ఎక్కడ ఎదిగినా ఇట్టే కనపడుతుంది. మీకు కనపడదా? కనపడుతుంది. ఇప్పుడు లిస్టు చెప్తాను, ఆత్మఫలాలు. ఏంటది? ప్రేమ. ఎతకండి, ఇప్పుడు ప్రేమను ఎతకండి, కనపడుతుందా? తర్వాత నెక్స్ట్ సంతోషం. వెతుకుతారా? సంతోషం ఎతకండి, ఎక్కడన్నా ఉందేమో. ఎవరిని పలకరించండి, సంతోషంగా ఉన్నారా? ఏమో బాగున్నామండి, ఏదో అలా ఉన్నామండి దేవుడి దయ వలన. చూసారా? బాగున్నా ఎప్పుడన్నా బ్రైట్, మేము చాలా బాగున్నాం, సూపర్ అంటారా? అంటే మనిషికి సంతోషం ఉందండి ఈరోజు భూమి మీద? ఏమండి ఏం చేసినా మనిషికి సంతోషం ఉండదండి. ఏమీ లేనోడు ₹1,00,00,000 లాటరీ దొరికేసింది అనుకోండి, ఏమీ లేదండి, కటికి పేదవాడు ₹1,00,00,000 లాటరీలో దొరికింది, వాడి దగ్గరికి వెళ్ళి బ్రదర్ బాగున్నారా అని అడగండి, ఏమంటాడు? ₹1,00,00,000 వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడా? ఏం బ్రదర్ బాగోలేదు, ఈ ₹1,00,00,000 వచ్చిన తర్వాత తలపోట్లు పెరిగిపోయినాయి అంటాడు. సంతోషం ఉండదండి మనిషిలో, ఉండదు. ప్రేమ, సంతోషం, సమాధానం ఉందా మనిషి దగ్గర? సమాధానం ఉందండి. ఏ కుటుంబాన్ని మీరు కదపండి, గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు, భర్తలకి ఏమండి భార్యలకి గొడవలు, తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు, అక్కకి చెల్లికి గొడవ, నాన్నకి తమ్ముడికి గొడవ. అబ్బో, ఏ కుటుంబాన్ని కదపండి ఏమని చెప్పండి, ఈరోజు అంతా గొడవలు. సమాధానం ఏది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అది అసలు ఈ పదం అసలు ఉందని కూడా ప్రపంచానికి తెలీదు. శాంతమా?
అది ఎలా ఉంటది? అందులోని వల్ల అక్కడ శాంతం అంటలేదు దేవుడు. ఏమన్నాడు? దీర్ఘ శాంతం. అబ్బబ్బబ్బా, ఇది అసలు కనపడదండి భూమి మీద. ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మఫలాలు. హృదయంలో దేవుడు ఉంటే దేవుడిలో నుండి వచ్చే ఫలాలు ఇవేనండి. ప్రేమగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, ఆప్యాయతగా ఉంటాడు, అనురాగంతో ఉంటాడు, కలహాలు ఉండవు, గొడవలు ఉండవు, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇది ఎవరిలో అయితే కనబడుతున్నాయో వాళ్ళ లోపల ఎవరున్నారు? దేవుడు. ఎప్పుడైతే కలహాలు, గొడవలు, వేరు విభేదాలు ఎంత ఎక్కడ కనపడుతుందంటే బాబోయ్ దెయ్యం. దూరంగా ఉండటం మన ఆత్మీయ జీవితానికి ప్రశాంతం. కనుక ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే దేవుడి నివాస స్థలం ఏంటి? ఇప్పుడు మనమే. మన హృదయం ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే శుభ్రంగా ఉండాలి,